ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు, తదితర మిత్రులందరికీ అదేవిధంగా మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే నారాయణపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున జనజాతర బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పాలమూరు ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. నిన్నటి మీటింగ్లో కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేమేమైతే 6 గ్యారెంటీల గురించి హామీ ఇచ్చినామో హామీకి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తూ ఉన్నాము, రేపొద్దున ఏ విధంగా అమలు చేయబోతూ ఉన్నామన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులంకషంగా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాం. రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిర్రో, ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ₹2,00,000 రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా 6 గ్యారెంటీలలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా, గతంలో కూడా చెప్పడం జరిగింది, నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 69 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు కూడా, రైతులు ఈరోజు పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు. రైతులు ఎక్కడ ఇబ్బంది కూడా పడతలేరు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు కూడా మొన్న మేము పంట ఇట్లా